Hi friends, welcome to BB Commanders channel. ఈ రోజు వీడియోలో వచ్చేసి 28th క్వశ్చన్. A does 20% less work than B. If A complete a piece of work in 1/2 hours, then B can do it in. చూడండి ఫ్రెండ్స్, A does 20% less work than B. 20% ఫ్రాక్షన్ రూపంలో వచ్చేసి ఎంత ఫ్రెండ్స్? 1/5. ఓకేనా? 1/5 లెస్ అన్నాడు కాబట్టి ఇక్కడ మైనస్ చేయాలి ఫ్రెండ్స్. మైనస్ 1 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 4/5 నుంచి మైనస్ చేస్తే 4/5. ఓకేనా? 4/5. ఏ వాల్యూ వచ్చేసి 4, బి వాల్యూ వచ్చేసి 5. ఓకేనా? ఇఫ్ ఏ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 1/2 అవర్స్. 1/2 అవర్స్ అంటే 7 2s are 14, 14 plus 1 15, 15/2. ఓకేనా? మనకు 15/2. మనకు టోటల్ వర్క్ రావాలంటే డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఓకేనా? టోటల్ వర్క్ ఈక్వల్ టు డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఓకేనా? ఇప్పుడు మనకు టోటల్ వర్క్ కావాలంటే డేస్ వచ్చేసి ఎంత? 15/2 అంటే అవర్స్ అన్న డేస్ అన్న ఒకటే ఫ్రెండ్స్. ఓకేనా? 15/2 ఇంటూ ఓకేనా ఎఫిషియన్సీ వచ్చేసి ఎంత? ఇది ఏ యొక్క అవర్స్ కాబట్టి మనం ఏ యొక్క ఎఫిషియన్సీ మాత్రమే తీసుకోవాలి. వచ్చేసి 4. ఓకేనా? 2 1s are 2 2s are 15 2s are ఎంత? 30. టోటల్ వర్క్ వచ్చేసి 30. ఓకేనా? టోటల్ వర్క్ వచ్చేసి 30. ఇప్పుడు క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నాడు? దెన్ బి కెన్ డూ ఇట్ ఇన్. బి ఈ 30 వర్క్ ని బి ఎన్ని గంటల్లో చేస్తారని అడుగుతున్నాడు. ఓకేనా? బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5. ఓకే, 30/5. 5 6 are 30. ఆన్సర్ వచ్చేసి 6. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. టు కంప్లీట్ ఏ వర్క్ ఏ టేక్స్ 50% more time than B. If together they take 18 days to complete the work, how much time shall be take to do it? ఓకేనా? చూడండి, టు కంప్లీట్ ఏ వర్క్ ఏ టేక్స్ 50% more time than B. ఓకేనా? ఇది టైం యొక్క ఫ్రాక్షన్ రూపం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం ఒక ఇంతకుముందు క్వశ్చన్ మనకు ఎఫిషియన్సీ యొక్క పర్సంటేజ్ ఇచ్చారు, కానీ ఇప్పుడు టైం యొక్క పర్సంటేజ్ ఇచ్చారు. మనకు టైంలోంచి మనకు ఎఫిషియన్సీలోకి తీసుకురావాలంటే రెసిప్రోకల్ చేయాలి ఫ్రెండ్స్, వచ్చేస్తుంది మనకు. ఓకేనా? ఇప్పుడు ఇది 50% అంటే 1/2. ఓకేనా? మోర్ అన్నాడు కాబట్టి ప్లేస్ చేయాలి. ఓకేనా? 3/2. ఏ యొక్క టైం రేషియో వచ్చేసి 3, బి యొక్క టైం రేషియో వచ్చేసి 2. ఓకేనా? ఇప్పుడు మనము ఎఫిషియన్సీ రేషియో తీసుకురావాలంటే దీన్ని ఈ 2 ఇటు తీసుకురావాలి, ఈ 3 కింద తీసుకురావాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ 2 పైకి వెళ్తే 2/3. ఓకేనా? ఇదే ఫ్రెండ్స్ ఏ అండ్ బి యొక్క ఎఫిషియన్సీ. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఓకే, A/B. ఇప్పుడు 3 2 కదా, ఈ 2 ఇటు తీసుకురావాలి, ఈ 3 ఇటు తీసుకెళ్ళాలి. ఓకే, 2:3. ఏ యొక్క ఎఫిషియన్సీ 2, బి యొక్క ఎఫిషియన్సీ 3. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనకు ఎఫిషియన్సీ వచ్చేసింది. ఓకేనా? అరేంజ్ చేస్తున్నాను. ఏ యొక్క ఎఫిషియన్సీ 2 3. ఓకేనా? 2 3. చూడండి, A/B. ఏ యొక్క ఎఫిషియన్సీ 2, బి యొక్క ఎఫిషియన్సీ 3. ఓకేనా? ఇప్పుడు ఏమైనా అడుగుతాం, ఇంకా ఏమైనా క్వశ్చన్. ఇఫ్ టుగెదర్ దే టేక్ 18 days టు కంప్లీట్ ద వర్క్. ఇప్పుడు మనకు టోటల్ వర్క్ రావాలంటే ఎఫిషియన్సీ ఇంటూ డేస్. ఎఫిషియన్సీ వచ్చేసి ఈ రెండింటి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 5. ఎందుకంటే ఇప్పుడు టుగెదర్ దే కెన్ టేక్ 18 days. ఈ ఇద్దరు కలిసి చేసి 18 days పట్టింది కాబట్టి ఈ ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ తీసుకోవాలి మనం. 5 × 5 మల్టిప్లై డేస్ వచ్చేసి 18 days. ఓకేనా? 18 days. ఓకే, దీన్ని మనం మల్టిప్లై చేస్తే టోటల్ వర్క్ వస్తుంది. ఓకేనా? దీన్ని మల్టిప్లై చేయకపోయినా ఎట్లయినా మనం ఎట్లా ఉందో అట్లనే రాసుకోవచ్చు. ఓకే, 5 18 ఇది టోటల్ వర్క్. ఓకేనా? బై ఇప్పుడు క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నా, హౌ మచ్ టైం షాల్ బి టేక్ టు డూ ఇట్. ఈ టోటల్ వర్క్ ని బికి చేయడానికి బికి ఎంత టైం పడుతుందో అడుగుతున్నాడు. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? బి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 3. ఓకేనా? బి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 3. ఓకే, బై 3. 3 1s are 3 6 are. ఓకే, 5 6 are ఎంత? 30. ఓకే, 30 days పడుతుంది. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి 30. నెక్స్ట్ క్వశ్చన్. The efficiency of A is 60% of the efficiency of B and C together. C is 40% of the efficiency of A and B together. If
if A, B and C together can finish a piece of work in 38 days, then in how many days can B working finish alone that work? చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు మనకు టైం యొక్క రేషియో పర్సెంటేజ్ ఇచ్చిండు కదా, ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఎఫిషియన్సీ అనేది ఇచ్చిండు, ఎఫిషియన్సీ ఒక పర్సెంటేజ్ ఇచ్చిండు. ఓకేనా, ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈ 60% ఆఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బి అండ్ సి. ఓకే, టుగెదర్ ఈ ఇద్దరు కలిపేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, 60% అంటే ఎంత, 3/5. ఓకేనా, 1/2, 1/5 అంటే 20, 2/5 అంటే 40%, 3/5 అంటే 60%. ఓకే, ఏ వచ్చేసి 3 వాల్యూ, ఏ యొక్క వాల్యూ వచ్చేసి 3, బి అండ్ సి ఈ టుగెదర్ ఉన్నారు కాబట్టి బి అండ్ సి, బి ప్లస్ సి యొక్క వాల్యూ వచ్చేసి 5. ఓకేనా, 5. నెక్స్ట్ సి ఈజ్ 40% ఆఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి. ఓకే, సి వచ్చేసి 40%, 2/5. ఓకే, సి వాల్యూ వచ్చేసి 2, 5 వచ్చేసి ఏబి యొక్క వాల్యూ అవుతుంది. ఓకేనా, ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్ అన్నాడు కాబట్టి ఏ ప్లస్ బి. ఓకేనా, ఏ ప్లస్ బి. ఓకేనా, ఏ ప్లస్ బి టుగెదర్. ఓకే, ఇప్పుడు ఇదేంటిది ఫ్రెండ్స్, ఇప్పుడు ఎఫిషియన్సీ. ఓకేనా, ఎఫిషియన్సీ యొక్క రేషియో ఇది. ఓకేనా, దీన్ని ఇప్పుడు 5 ఏబి ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఉండాలి, సి యొక్క ఎఫిషియన్సీ తక్కువ ఉండాలి. ఓకేనా, ఏ యొక్క ఎఫిషియన్సీ ఇక్కడ తక్కువ ఉంది, బి ప్లస్ బి అండ్ సి యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది. కానీ మనం ఇంకోటి చూసుకోవాలి ఫ్రెండ్స్, ఈ రెండింటి యొక్క ఫ్రాక్షన్ వాల్యూ చూసుకోవాలి. 5 + 2 7, 5 + 3 8, ఈ వాల్యూ సేమ్ ఉండాలి ఫ్రెండ్స్. సేమ్ లేదు కాబట్టి ఈ 7ని నేను ఇక్కడ రాస్తున్నాను, ఈ రెండింటిని ప్లస్ 8 వస్తుంది, ఈ 8ని నేను ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్, 7 3s are 21. ఓకేనా, 7 3s are 21, 7 5s are 35. ఓకేనా, జస్ట్ 35. ఓకేనా, ఇక్కడ 21. ఓకేనా, ఇక్కడ వచ్చేసి 8 2s are 16, 8 5s are 40. ఓకేనా, ఇప్పుడు ఈ వాల్యూ వెళ్ళిపోతుంది, ఈ వాల్యూ మనకు అవసరం లేదు. నెక్స్ట్ న్యూ వాల్యూ వచ్చేసింది. ఓకేనా, ఏ యొక్క ఎఫిషియన్సీ 21, బి యొక్క ఎఫిషియన్సీ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ 35. ఓకే, ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ 40, సి యొక్క ఎఫిషియన్సీ రేషియో వచ్చేసి 16. ఓకేనా, అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు చూడండి 21, ఇక్కడ 21, 35, 16, 40. (21, 35, 16, 40). ఇది వచ్చేసి ఏ, ఇది వచ్చేసి బి ప్లస్ సి యొక్క రేషియో. ఓకేనా, వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సి యొక్క రేషియో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బి ప్లస్ సినా, బి ప్లస్ సి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి యొక్క రేషియో. ఏ. ఓకే, ఏ చూడండి, ఏ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 21. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నారా, ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ బి అండ్ సి టుగెదర్ కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 38 days. చూడండి, మనకు డేస్ ఇచ్చారు, ఇప్పుడు మనకు ఇక్కడ ఎఫిషియన్సీ ఉంది, టోటల్ వర్క్ కావాలంటే డేస్ ఇంటూ ఎఫిషియన్సీ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకేనా, టోటల్ వర్క్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఓకేనా, ఇప్పుడు డేస్ వచ్చేసి 38 days. ఓకేనా, 38 days. ఇప్పుడు మనకు ఎఫిషియన్సీ రావాలి. ఈ 38 days అనేది ఏ బి అండ్ సి యొక్క టుగెదర్, ఈ మూడింటి యొక్క. ఓకేనా, ఇప్పుడు మనకు మూడింటి యొక్క డేస్ తీసుకున్నాం కాబట్టి మూడింటి యొక్క ఎఫిషియన్సీ తీసుకోవాలి. మూడింటి యొక్క ఎఫిషియన్సీ ఎంత, ఏ వాల్యూ వచ్చేసి 21. ఓకే, బి వాల్యూ వచ్చేసి ఎంత, సి వాల్యూ వచ్చేసి చూడండి ఇక్కడ సైడ్ కూడా వస్తున్నా 21, సి వాల్యూ ఇక్కడ బి రాద్దాము, ఇక్కడ సి రాద్దాము. ఇదంతా 16 కదా, 16 ఇదేమో 16. ఓకే, ఇదేమో 16. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది 16 అనేది సి యొక్క వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి మనకు బి యొక్క వాల్యూ చూడండి, ఇక్కడ సి వాల్యూ మనకు తెలుసుకోవడం, ఇందులో సిని మైనస్ చేస్తే మనకు బి వచ్చేస్తుంది. సిని మైనస్ చేస్తే ఎంత, 16 మైనస్ చేస్తే ఎంత, 15 నుంచి 6 మైనస్ చేస్తే 9, 2 నుంచి -1 చేస్తే
1 19 ఓకేనా 19 ఓకేనా బి యొక్క వాల్యూ వచ్చేసి 19 ఎఫిషియన్సీ వాల్యూ ఓకేనా ఇప్పుడు టోటల్ ప్లస్ చేయండి దీన్ని ఎంత 40 40 56 ఓకేనా 56 దీన్ని మల్టిప్లై చేస్తే మనకు టోటల్ వర్క్ వచ్చేస్తుంది ఓకేనా టోటల్ వర్క్ ఇప్పుడు ఏమైనా అడుగుతున్న క్వశ్చన్ లాస్ట్లో చూడండి ఇక్కడ చూడండి ఇన్ హౌ మెనీ డేస్ కెన్ బి వర్కింగ్ ఫినిష్ అలాంగ్ దట్ వర్క్ ఓకేనా బి ఒక్కడే చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందని అడుగుతున్నారు బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 19 ఓకేనా 19 ఇక్కడ బై 19 పెట్టుకోవాలి 19 1 సార్ 19 2 సార్ ఓకేనా 19 1 సార్ 19 2 సార్ 19 1 సార్ 19 2 సార్ ఓకే 19 2 సార్ 38 ఇప్పుడు మిగిలినంత 56 ఇంటూ 2 దీన్ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి A, B and C together can finish a piece of work in 30 days. If A and C is twice efficiency than B and B is thrice efficiency than C, in how many days A alone complete the work? చూడండి ఫ్రెండ్స్ A, B and C together can finish a piece of work in 30 days. Days వచ్చేసి 30 days ఓకేనా if A and C is twice efficiency than B A and C is twice efficiency than B చూడండి A plus C is twice efficiency than B దీని ఇలా ఇంకోలో కూడా రాసుకోవచ్చు చూస్తాను ఓకే ఓకే A and C is twice efficiency than B A and C is twice efficiency than B ఓకేనా twice efficiency than B ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి A and B is thrice efficiency than C A and B is thrice efficiency than C A plus B is thrice efficiency than C okay 3 1 okay thrice ఓకేనా నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉంది in how many days A alone complete the work చూడండి ఇది వచ్చేసి డేస్ వచ్చేసి 30 ఇది వచ్చేసి ఎఫిషియన్సీ యొక్క రేషియో ఇది ఓకేనా దీన్ని ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇది ఎఫిషియన్సీ రేషియో ఉన్నప్పుడు చూడండి ఈ రెండింటిని ప్లస్ చేస్తే 3 వస్తుంది ఈ రెండింటిని ప్లస్ చేస్తే 4 వస్తుంది వాల్యూస్ సేమ్ లేదు కాబట్టి మనము వాల్యూస్ సేమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 4ని ఇక్కడ తీసుకురావాలి ఈ 3ని ఇక్కడ తీసుకెళ్ళాలి ఓకేనా చేంజ్ చేసుకున్న తర్వాత ఈ 4 ఈ 3 మనకు అవసరం లేదు ఓకేనా ఇప్పుడు చూడండి 4 2s are ఎంత 8 4 1s are 4 ఓకేనా 3 3s are 9 3 1s are 3 ఓకే టోటల్ ఇప్పుడు చేయండి మన వాల్యూస్ ఏమవుతుంది ఎంత 9 ప్లస్ 3 12 8 ప్లస్ 4 12 ఓకేనా వాల్యూస్ సేమ్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు కరెక్ట్ ఎఫిషియన్సీ వచ్చేసి ఏ యొక్క ఇది A and C యొక్క ఎఫిషియన్సీ A and C యొక్క ఎఫిషియన్సీ ఇది B యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 4 ఓకేనా సైడ్ రాస్తాను నేను కరెక్ట్గా ఓకే ఎఫిషియన్సీ మనకు కావాల్సింది ఇదంతా చేసేది మనకు ఎఫిషియన్సీ రావడం కోసం ఓకేనా చూడండి A ప్లస్ B ఇస్ట్ C మనకు ఎఫిషియన్సీ కావాలి కాబట్టి ఇది రాసుకున్నాం B యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 4 ఓకేనా 4 ఇక్కడ ఇంకా C ఉంది మనకు ABC ఒకటి కావాలి C ఒక కావాలి ఇప్పుడు ఏది తీసుకున్నామంటే డైరెక్ట్ A ప్లస్ C ఉంది ఇక్కడ కూడా ఏది తీసుకున్నామంటే Bతో కలిసి ఉంది కాబట్టి మనం ఫస్ట్ సపరేట్గా ఉన్నది దాన్ని అక్కడ రాసుకున్నాం 3 యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి C యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 3 ఇప్పుడు మనం ఏం చేయాలంటే A ఇక్కడ కలిసి ఉన్నది ఇక్కడ కలిసి ఉంది కాబట్టి Cని మైనస్ చేసినా వచ్చేస్తుంది Bని మైనస్ చేసినా వచ్చేస్తుంది ఇప్పుడు B యొక్క ఎఫిషియన్సీ మనకు తెలుసు కాబట్టి 4 ఇప్పుడు A ప్లస్ B యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 9 B యొక్క మైనస్ 4 చేస్తే ఎఫిషియన్సీ 4 కాబట్టి 4 మైనస్ చేస్తే 5 వస్తుంది ఓకే ఇక్కడ 5
ఇక్కడ కూడా మైనస్ సి యొక్క ఏసీ కదా, సిని మైనస్ చేస్తే మనకు ఏ యొక్క ఎఫిషియన్సీ వచ్చేస్తుంది. ఏ ప్లస్ సి, ఇది ఏ+సి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి ఎంత 8, సి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి ఎంత 3 మైనస్ చేస్తే ఎంత 5. ఓకేనా, 5 వచ్చిందా లేదా? ఓకే, 543 ఎఫిషియన్సీ వచ్చేసి 543. ఓకేనా, 543 నేను ఎరేజ్ చేస్తున్నాను, కొంచెం నీట్గా రాసుకోండి. 543. Okay, A is to B is to C. 543 ఎఫిషియన్సీ వచ్చేసి. ఇప్పుడు మనకు టోటల్ వర్క్ కావాలి కాబట్టి టోటల్ వర్క్ వచ్చేసి డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఈ డేస్ వచ్చేసి మూడింటి యొక్క డేస్ కాబట్టి మనం మూడింటి యొక్క ఎఫిషియన్సీ తీసుకోవాలి. 5 + 9, 5 + 4 ప్లస్ చేస్తే ఎంత 9, 9 + 3 12 ఇంటూ 30 డేస్. ఓకేనా, 30 డేస్ ఎంత 360 టోటల్ వర్క్. ఓకే, 360 టోటల్ వర్క్. ఇప్పుడు ఏమన్నా అడుగుతున్న క్వశ్చన్ ఏమైనా అడుగుతాను, ఇఫ్ ఏ అండ్ బి ఇస్ 360. చూడండి క్వశ్చన్, ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలాన్ కంప్లీట్ ద వర్క్. ఏ ఒక్కడే ఈ 360 డేస్ని 360 వర్క్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాడని అడుగుతున్నాడు. ఏ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 5, 360 by 5. ఓకేనా, by 5, 5 7s ఎంత 35 రిమైనింగ్ 1, 5 2s 10, 72 డేస్ పడుతుంది ఏ ఒక్కనికి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ, బి అండ్ సి ఆర్ ఇన్ ద రేషియో 5:3:2, 5:3:2. ఓకేనా, ఇది ఎఫిషియన్సీ యొక్క డైరెక్ట్ ఇచ్చేసిండు, ఎఫిషియన్సీ యొక్క రేషియో. వర్కింగ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ టాస్క్ ఇన్ 21 hours. చూడండి, రేషియో ఇచ్చిండు మనకు, ఇక్కడ హవర్స్ కూడా ఇచ్చిండు, అంటే దీని టైం అంటాం ఫ్రెండ్స్. ఓకే, హవర్స్ ఇచ్చిన, డేస్ ఇచ్చిన, టైంగా మనం పరిగణించాలి. ఓకేనా, 21 hours. ఇన్ హౌ మెనీ హవర్స్ విల్ బి ఎలాన్ కంప్లీట్ 40% ఆఫ్ దట్ టాస్క్. ఓకేనా, చూడండి ఇప్పుడు ఈ వర్కింగ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్, ఇప్పుడు మూడింటి యొక్క టైం ఇచ్చిండు కాబట్టి మనం మూడింటి యొక్క ఎఫిషియన్సీ తీసుకోవాలి. ఓకేనా, చూడండి టైం టోటల్ వర్క్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. టైం వచ్చేసి 21 hours. ఓకేనా, ఎఫిషియన్సీ వచ్చేసి ఎంత 10. ఓకే, టోటల్ వచ్చేసి 210, టోటల్ వర్క్ 210 టోటల్ వర్క్. ఓకేనా, 5 + 3 8 + 2 10 into 21 210. ఓకే, ఇన్ హౌ మెనీ హవర్స్ విల్ బి ఎలాన్ 40% ఆఫ్ ద టాస్క్. ఓకేనా, ఇక్కడ వస్తున్నా ఫ్రెండ్స్, ఇక్కడ సరిపోదు. ఓకే, ఓకే 210 by బి ఎలా అన్నాడు కదా, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 3. ఓకేనా, 3 into 40% మనం 2/5గా ఫ్రాక్షన్ రూపంలో రాసుకోవాలి. 2/5. ఇప్పుడు చూడండి 3 1s దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే 3 7s 21 రిమైనింగ్ 0. ఓకేనా, నెక్స్ట్ 5 1s 5, 5 1s 5 రిమైనింగ్ 2, 5 4s 20. ఓకేనా, 14 into 2 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 28. ఆన్సర్ వచ్చేసి 28. నెక్స్ట్ క్వశ్చన్, the ratio of the efficiencies of A, B and C is 4:5:3. Working together, they can complete that work in 25 days. A and C together will complete 35% of that work in. చూడండి ఈ క్వశ్చన్ ఇక్కడ రాకుండా ఇటు సైడ్కి వచ్చేసింది క్వశ్చన్. ఓకేనా, పర్వాలేదు ఫ్రెండ్స్, దీన్ని మీరు వరుసగా రాసుకోండి. ఓకేనా, చూడండి ద రేషియో టోటల్ వర్క్ ఇంటూ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ టోటల్ వర్క్. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ 4 5 3ని ప్లస్ చేస్తే ఎంత 12. ఇది ఎఫిషియన్సీ ఇంటూ వర్కింగ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ దట్ 125 days. డేస్ వచ్చేసి 25. ఇప్పుడు మనకు టోటల్ వర్క్ వచ్చేస్తుంది దీన్ని మల్టిప్లై చేస్తే. ఓకేనా, ఏ అండ్ సి టుగెదర్ విల్ కంప్లీట్ 35% ఆఫ్ దట్ వర్క్ ఇన్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ద రేషియో ఎఫిషియన్సీ A, B and C is 4:5:3. working together they can complete that 125 days. A and C together will complete 35% ఆఫ్ దట్ వర్క్. ఓకేనా, చూడండి ఏ అండ్ సి యొక్క ఎఫిషియన్సీ మాత్రమే తీసుకోవాలి మనం. ఓకేనా, ఏ అండ్ సి 4 + 3 7. ఓకేనా, 4 +
3 7 7 మళ్ళీ వచ్చేసి ఇంటూ ఇటు సైడ్ రాసుకుంటున్నాను. ఇటు సైడ్ రాసిన పర్వాలేదు, ఇటు సైడ్ రాసుకున్నా పర్వాలేదు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 35% అన్నారు కాబట్టి 35/100. ఓకేనా, 5 7s are 35, 5 2s are remaining 0. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 5 7 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 5 4s are 5 5s are. ఓకేనా, నెక్స్ట్ 4 1s are 4 3s are. నెక్స్ట్ మిగిలిందంతా 5 3 మాత్రమే మిగిలింది. ఓకేనా, ఇంకెక్కడైనా మిగిలిన ఇంకేం మిగిలింది. 5 3s అంతా 15. ఆన్సర్ వచ్చేసి 15. ఓకే ఫ్రెండ్స్.